अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. హజరత్ అనస్ బిన్ మాలిక్ రజల్లాహు గారు ఒక విషయం తెలియజేస్తూ ఉన్నారు. ఏమిటి అంటే ఈ యొక్క సహాబా ఒకసారి ఇంకొక సహాబా అయిన తోటి ట్రావెలింగ్ అంటే ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క సహాబా ఏం చెప్పారంటే, నేను ఒకసారి జరీర్ బిన్ అబ్దుల్లా బజలీ రజల్లా గారితో పాటు ఒకానొక ప్రయాణంలో నేను బయలుదేరాను ఆయనతో పాటు. అప్పుడు ప్రయాణంలో ఆయన నాకు అనేక రకాల సేవలు చేయడం కోసం, నాకు అనేక రకాల సహాయ సహకారాలు అందించడం కోసం, నాకు నిత్యం సేవ చేయడం కోసం రకరకాలుగా ప్రయత్నించేవారు. కానీ నేను ఆయన ముందు చిన్నవాడిని. కానీ అయినా సరే ఆయన నాకు సహాయం చేయడం కోసం అనేక రకాలుగా ప్రయత్నించేవారు. అందుకని నేను ఆయనకు దయచేసి మీరు ఇలా చేయకండి అని నేను ఆయన్ని విన్నవించుకున్నాను. అయినా సరే దానికి ఆయన ఏం చెప్పారంటే, అనేక మంది అన్సారీ ముస్లింలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఎప్పుడు సహాయ సహకారాలు చేసేవారు, ఆయనకి ఎన్నో సేవలు చేయడం కోసం ప్రయత్నించేవారు అన్సారీ ముస్లింలు. మరి నేను ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాను, ఎప్పుడైతే అన్సారీ ముస్లింలు నాకు కలుస్తారో నేను కూడా వారికి సహాయం చేయాలి, నేను కూడా వారికి సేవ చేయాలి అని నేను ఒక ప్రతిజ్ఞ పూనాను. అందుకోసం మరి వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఎంతగానో ఇష్టపడేవారు, ఆయనకు సహాయం చేసేవారు. మరి నేను కూడా ఈ యొక్క అన్సారీ ముస్లింలకి నేను కూడా సహాయం చేయాలని అనుకున్నాను అని ఈ యొక్క సహాబా గారు తెలియజేశారు. మరి ఇక్కడ విషయం ఏంటంటే, హజరత్ అనస్ రజల్లా గారు కూడా అన్సార్కు చెందినటువంటి ఒక వ్యక్తిగా ఈ యొక్క హదీస్లో మనకు తెలియజేయడం జరుగుతుంది. ఇది బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇంకో విషయం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇక్కడ చిన్న పెద్ద అనే తేడా లేదు. పెద్దవారు కూడా చిన్నవారికి సహాయ సహకారాలు చేసుకునేవారు. మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక్కోసారి తనకంటే చిన్నవారు కానీ లేదా చిన్న పిల్లలు కనిపించినా కూడా తానే ముందుగా సలాం చేయడం కోసం ఒక్కోసారి ప్రయత్నించేవారు. మరి ఇలా ఇటువంటి అనేక విషయాలు ఉన్నాయి. ఇక్కడ హెచ్చు తగ్గులు భేదభావాలు ఎటువంటివి లేవు. ఇక్కడ అందరూ మనుషులే, అందరం సమానమే. మరి ఇక్కడ దేవుడు ఒకరిని పేదవారుగా, ఒకరి ధనికుడుగా, ఒకరిని ఒక్కొక్క రకంగా కొన్ని ఉపాధి ఇచ్చి, కొంతమందికి ఉపాధి తీసుకొని, కొంతమంది ఉపాధి లేకుండా కొంతమందికి ఇచ్చి తీసుకొని, ఇలా రకరకాలుగా దేవుడు వారిని పరీక్షిస్తాడు. అంత మాత్రాన ఇక్కడ మనందరం కూడా మానవులమే మరియు మనందరం కలిసే ఉండాలి. కానీ దేవుడు ఎవరికి ఏది ఇచ్చి తీసుకుని పరీక్షిస్తూ ఉన్నాడో అది దేవుడికి వారికి సంబంధించినటువంటి విషయం. కానీ ఇక్కడ మనం మాత్రం అందరం కలిసిమెలిసి జీవించాలని చెప్పడం జరిగింది. మరియు మనం ఇక్కడ పెద్ద చిన్న అనే భేదభావం లేకుండా ఒకరికొకరు సహాయం చేసుకోవాలని కూడా ఈ యొక్క హదీస్ ద్వారా మనకి అర్థమవుతూ ఉంది. ఇంకొక రెండో విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఆయన యొక్క శిష్యులు సహబాలు ఎంతగానో ఇష్టపడేవారు, ఎంతగానో ప్రేమించేవారు. ఆయన నోటి నుంచి ఒక మాట వెలువడిందంటే కథం, ఇక దానిని ఖచ్చితంగా వారు పాటించడం కోసం ప్రయత్నిస్తారు. మరియు ఆయన ఏదైతే పని చేస్తూ ఉండగా వీరు చూశారో, మరి ఏదైతే చెడు ఆపడం చూశారో, ఏదైతే మంచి చేయడం చూశారో, ఏదైతే చెప్పడం జరిగిందో చేయడం జరిగిందో దానిని కూడా వీరి యొక్క జీవితంలో అలానే పాటించడం కోసం ప్రయత్నించేవారు. మరియు ఆయనకి ఎవరైనా సహాయం చేస్తే ఆ వ్యక్తులకి కూడా వీరు సహాయం చేయడం కోసం ప్రయత్నించేవారు. ఇలా కేవలం మనం ఇస్లాం పాటిస్తామంటే సరిపోదు. మరి ఇతర ముస్లింలు, ఇతర ఇస్లాంలో ఉన్నవారు మరియు ఇతర మానవులకి కూడా, వారు ఇస్లాంలో ఉన్నా ఇస్లాంలో లేకున్నా కూడా వారికి కూడా సహాయ సహకారాలు అందించాలి. వారికి కూడా దాన ధర్మాలు చేయాలి, వారితో కూడా మంచిగా ఉండాలి. వారు ఇస్లాంలో ఉన్నా ఇస్లాంలో లేకున్నా కూడా ఇతరుల పట్ల కూడా మనం మంచి సద్భావన, మంచి ప్రేమానురాగాలు, గౌరవ మర్యాదతో కలిగి ఉండాలని ఇక్కడ ఈ యొక్క హదీస్ ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. మరియు దైవ ప్రవక్త సహచరులు ఆయనను ఎంతగానో అభిమానించేవారు. ఆ అభిమానం మూలంగా వారు ఆయన సేవకులకు, వాళ్ళు వయసులో తమకన్నా చిన్నవారు అయినప్పటికీ కూడా వారికి సేవ చేయడానికి ఏమాత్రం తడపటాయించేవారు కాదనమాట. ఇది దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సహచరులు అంటే సహబాలకు వారి యొక్క అనుకవ మెలకువ మరియు వారి యొక్క వినమ్రత భావానికి ఇది ఒక ప్రబల తార్కాణం అనమాట. ఇక ఆయన సహచరులందరూ కూడా అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సహచరులు సహబాలందరూ కూడా ఒకరికొకరు స్నేహ సంబంధాలు
మంచి ప్రేమ, గౌరవ, మర్యాద ఒకరి పట్ల ఒకరు కలిగి ఉండేవారు. సౌభాతృత్వంతో భావాలతోటి కలిసి మెలిసి ఉండేవారు. ఒకరికి ఇంకొకరు వారి యొక్క మంచి కోసం ప్రయత్నించేవారు మరియు వారి ఇతరుల యొక్క మంచిని వారు కోరుకునేవారు. దైవ ప్రవక్త పట్ల వారికి ఉన్న అసామాన్య ప్రేమాభిమానాలే ఇందుకు కారణం అన్నమాట. ఏది ఏమైతేనేమి కేవలం ఇస్లాం అంటే నమాజు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, దాన ధర్మాలు, జకాతు ఇవే కాదు. వీటితో పాటుగా మనం మాట్లాడే తీరు, మనం తినే పద్ధతి, చేసే బిజినెస్, వ్యాపారం, జాబు, మాటలు, నడక, చాతలు మరియు ఊహలు, ఆలోచనలు, ఇతరులతో ఎలా జీవిస్తున్నాం, ఎలా ఉన్నాం, ప్రతి దానిలో కూడా ఇస్లాం అనేది ఉంది. ప్రతి దానిలో కూడా ఖురాన్ ఉంది. ప్రతి దానిలో కూడా హదీసులు ఉన్నాయి. ప్రతి విషయంలో, ప్రతి చూపులో, మాటలో, ప్రవర్తనలో, బిహేవియర్లో, ప్రతి దానిలో కూడా ఇస్లాం అనేది ఉంది అని ఈ యొక్క హదీస్ ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులు మాకు ఇచ్చి ఉన్నారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల, మా పాపాలను క్షమించడం వల్ల, మమ్మల్ని నరకం నుండి రక్షించడం వల్ల, మా అందరికీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా, మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల కీడుల నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల, అల్లా సైతాన్ నుంచి, జిన్నాతుల నుంచి, అల్లా మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్రకుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, షిర్కు నుంచి, బిదాతు నుంచి, హరాం నుంచి, వడ్డీ నుంచి, బెట్టింగుల నుంచి, మద్యం నుంచి, అనేక రకాల క్రైమ్లు, నేరాలు, ఘోరాల నుంచి, చాడీల నుంచి, అనేక రకాల ప్రమాదాల నుంచి, విష సర్పాలు, విషపురుగుల నుంచి, యాక్సిడెంట్ల నుంచి, అనారోగ్యాల నుంచి మమ్మల్ని కాపాడడం వల్ల, మమ్మల్నే కాదు వల్ల ఈ యొక్క ప్రసంగం ఎవరైతే వింటున్నారో వారికి కూడా హిదాయతను ప్రసాదించడం వల్ల, ఎవరైతే నీ యొక్క దాసులు మరణించి ఉన్నారో, ఎవరైతే నీ యొక్క దాసులు బ్రతికి ఉన్నారో, ఎవరైతే నీ యొక్క దాసులు రాబోతున్నారో, ఇటువంటి వారందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల. అల్లాహు అక్బర్. అల్లా, మా యొక్క నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు, దాన ధర్మాలు, దువాలు, ప్రార్థనలు, కుర్బానీలు స్వీకరించండి వల్ల, ఎవరైతే ఈ యొక్క ఇవి చేయడం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి సహాయం చేయండి వల్ల, ఏ హృదయం అయితే నీ గురించి ఆలోచిస్తుందో, ఏ హృదయం అయితే నిన్ను తప్పిస్తూ ఉందో, ఏ హృదయం అయితే నీ గురించి వారి యొక్క ఆర్థికంగానో, ఆధ్యాత్మికంగానో, ఆరోగ్యపరంగానో నీ యొక్క మార్గంలో ఎవరైతే బయలుదేరారో, ఎవరైతే ఖర్చు చేస్తారో, ఎవరైతే ఖర్చు చేస్తున్నారో, ఎవరైతే ఆలోచిస్తున్నారో, ఎవరైతే తప్పిస్తున్నారో, అటువంటి ప్రతి హృదయానికి మీ యొక్క సహాయాన్ని, ప్రశాంతతని, అల్లా నిలకడని ప్రసాదించండి వల్ల, ఇహలోకంలోనూ, సమాధి యుగంలోనూ, ప్రళయదినం రోజు పరలోకంలో కూడా మాకు సహాయం చేయండి వల్ల. అల్లాహు అక్బర్. అల్లా, మా పైన, మా కుటుంబ సభ్యులపైన, మరియు మీ యొక్క దాసులందరిపైన కూడా శాంతి సేవకులు కురిపించండి వల్ల. ఆమీన్. అల్లా, మీ యొక్క ప్రవక్తలందరిపైన, ప్రవక్తల యొక్క శిష్యులపైన మరియు మీ యొక్క దైవదూతలపైన అందరిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల. అల్లాహు అక్బర్. అల్లా, ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సేవకులు కురిపించండి వల్ల. అదేవిధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సేవకులు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినం రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లం గారికి ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లా, మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, మా యొక్క ప్రార్థనలను స్వీకరించండి వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్.